ఎందుకంటే జగన్ ఇతనికి సీట్ ఇచ్చాడు ఎంపీగా, ఇతను గెలిచాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది రకరకాల కథనాలు ఉన్నాయి. కానీ మొత్తానికి ఇతను ఆగర్భ శత్రువులాగా అయిపోయాడు. అయిపోయి జగన్ మీద ఒంటి కాలుతో అతని మొత్తం ఎంపీగా ఉన్న జీవితం అంతా అతను నియోజకవర్గానికి ఏం చేయలేదు, కానీ చంద్రబాబుకి చాలా మేలు చేశాడు. ఎందుకంటే జగన్ పార్టీలో ఉంటూ జగన్ మీద రోజు అదే పనిగా అతన్ని రఘురామకృష్ణరాజుని చూసి నేర్చుకోవాల్సింది ఎవరైనా ఏంటంటే పెర్జవరెన్స్ అంటారు. పెర్జవరెన్స్ అంటే పట్టుబిడని తత్వం. అంటే మనం ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, అలసిపోతాం, ఏంద్రా ఇది చెప్పిందే చెప్తున్నాం అని మనకే బోర్ వస్తుంది. కానీ అతనికి బోర్ రాల. దాదాపు 4 ఏళ్ల పాటు రోజు అతను చెప్పిందే చెప్పడం, జగన్ని తిట్టడం తప్ప వేరే స్కీమ్ వేసుకోలేదు. మరి అంత కసి ఉందా అతనికి, లేకపోతే అంత పట్టుదల ఎట్టొచ్చింది ఆశ్చర్యమే. అది ఎవరైనా కూడా సైంటిస్టులు కూడా పరిశీలించాలి. రఘురామకృష్ణరాజు విషయంలో అది గ్రేట్ అనమాట. అలా చేయడం వల్ల ఏమైందంటే చంద్రబాబుకి హెల్ప్ అయింది. ఎందుకంటే జగన్కి నష్టం చేస్తే అది తెలుగుదేశం ఖాతాలో పడుతుంది, ఉపయోగపడే తెలుగుదేశమే కదా. ఆ విధంగా రఘురామకృష్ణరాజు చంద్రబాబుకి బాగా హెల్ప్ అయ్యాడు కాబట్టి రఘురామకృష్ణరాజుకి చంద్రబాబు కూడా హెల్ప్ చేశాడు. నిజానికి జగన్కి రఘురామకృష్ణరాజుని ఏం చేయాలో తెలియట్లేదు. ఒక కొరకరాని కొయ్యి అంటారు, అలాగా కొరకరాని కొయ్యిగా రఘురామకృష్ణరాజు మారిపోయాడు. పవర్లో ఉండొచ్చు జగన్, కానీ అతన్ని ఏమీ చేసుకోలేని ఒక పరిస్థితిలోకి జగన్ని నెట్టేశారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా పవర్ కంటే కూడా వ్యవస్థల మీద, మన దేశంలో వ్యవస్థల మీద ఎవరికి కంట్రోల్ ఉంటే వాళ్ళకే రియల్ పవర్ ఉన్నట్టు. అంతేగాని నువ్వు సీఎం అయ్యావా ఇంకోటే కాదు, నీకు వ్యవస్థల మీద కంట్రోల్ ఉందా లేదా, అది జగన్ సాధించే పరిస్థితి జగన్కి లేదు, భౌతిక పరిస్థితులు కూడా లేవు. కానీ చంద్రబాబుకి డే 1 నుంచి ఇది బ్రహ్మాండంగా తెలుసు. వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చాడు చంద్రబాబు, రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చాడు. అందువల్ల ఆయనకి ఏంటంటే మనం పవర్లో లేనప్పుడు కూడా మనకు పవర్ ఉండాలంటే మన వ్యవస్థల్లో మన మనుషుల్ని ఎలా పెట్టాలి అనేది ఒక లాంగ్ టర్మ్ విజన్ అంటారు. అదే ఆయన విజనరీ అంటే ఇది బేసిక్గా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. న్యాయ వ్యవస్థలో, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, సిబిఐ ఇలాంటి వ్యవస్థలలో, బ్యూరోక్రసీలో చేశారు. అట్లాగే మీడియా చాలా బలంగా ఉండాలి, తనకి మీడియా అండగా ఉండాలని మీడియాని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. అట్లాగే తన కులం అనేది ప్రపంచవ్యాప్తంగా, లక్కీగా చంద్రబాబు కులం ఏంటంటే బిజినెస్ కమ్యూనిటీ. అది కమ్మ అనేది బిజినెస్ కమ్యూనిటీ. కార్నవాలిస్ అండ్ కాటన్ వీళ్ళిద్దరు పుణ్యమా అని కమ్మ సామాజిక వర్గం బిజినెస్ కమ్యూనిటీగా 19th సెంచరీ, లేట్ 19th సెంచరీ, తర్వాత 20th సెంచరీలో వీళ్ళు ఎదిగారు. సో అది కూడా ఉపయోగపడింది. ప్రపంచవ్యాప్తంగా స్ట్రాంగ్ బిజినెస్ కమ్యూనిటీగా ఉండడం అనేది కూడా ఎదిరింది. అంటే సపోర్ట్ సిస్టమ్స్ అనేవి చంద్రబాబుకి కులము, వ్యవస్థలు, మీడియా, ఇది బాగా పనికొచ్చింది. అట్లాగే కేంద్రంలో ఎవరున్నా, కేంద్రమనే కాకుండా వేరే పార్టీల్లో కూడా తన మనుషుల్ని ప్లాంట్ చేయడం అనేది కూడా ఆయన స్ట్రాటజీలో భాగం. బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థ, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, వేరే పార్టీలు, పొలిటికల్ పార్టీలు, ముఖ్యంగా నేషనల్ పార్టీలు, ఏ పార్టీ సెంట్రల్ అధికారంలోకి వచ్చినా తన మనుషులు ఆడు కొంతమంది ఉండడం ద్వారా మ్యానిపులేట్ చేయడానికి ఇది చంద్రబాబు ఏళ్ల తరబడి నిర్మించుకున్న వ్యవహారం. ఇది జగన్కి లేదు. అందుకని జగన్ వీక్ అయిపోయాడు. ఇప్పుడు దమ్ముంటే రఘురామకృష్ణరాజు చంద్రబాబు మీద అలాంటి పోరాటం చేయమని చూద్దాం, చేయలేడు. ఎందుకు చేయలేడంటే చంద్రబాబుకున్న బలం వేరు, జగన్కున్న బలం వేరు. ఒక పదవి అయితే ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఆయనకి కక్ష తీర్చుకోవాలా, పవర్ వచ్చింది కాబట్టి జగన్ మీద కక్ష తీర్చుకోవాలి. జగన్ మీద తీర్చుకోవాలంటే ఆయన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే గతంలో ఏపీ సిఐడి వాళ్ళు తను తీసుకెళ్లి కొట్టారని అప్పుడు ఆరోపించారు. అది కోర్టులో ఏమి ఫైనల్గా ప్రూవ్ అవ్వలేదు, ఇంకా ఏం జరగలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరైతే కొట్టారో, సిఐడి వాళ్ళు కొట్టారో లేదు తెలియదు, కొట్టారని ఆరోపిస్తున్న వ్యక్తి కాబట్టి వాళ్ళందరినీ సస్పెండ్ చేసేయాలి, వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి అనేది ఈయన ప్లాన్. అందుకని కంప్లైంట్ ఇచ్చారు జూన్లో గుంటూరులో. వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళల్లో కొంతమంది బెయిల్ తెచ్చుకున్నారు, కొంతమంది ఏం తెచ్చుకోలేదు. కానీ చంద్రబాబు వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, సునీల్ కుమార్ని చేయట్లేదు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన పెట్టిన వాళ్ళు అంటే సునీల్ కుమారు, పిఎస్ఆర్ ఆంజనేయులు A1 A2 జగన్ A3 ఇలాగ ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు వాళ్ళని ఎలాగో సస్పెండ్ చేయట్లేదు. ఆ కోపం చంద్రబాబు మీద ఈయనకుంది.
ఇప్పుడు ఏంటంటే తులసిబాబు అనే వ్యక్తి ప్రైవేటు వ్యక్తి, ఇతనికి ఏపీసీఈడికి సంబంధం లేదు, అతను వచ్చి తన గుండెల మీద కూర్చొని తనని కొట్టాడనేది ఇతని ఆరోపణ. కొట్టాడు లేదనేది కోర్టు తేలాలి. అతనికి సిఐడికి ఉన్న సంబంధం ఏంటంటే సిఐడి వాళ్ళు ఏ కేసు పెట్టినా ఇతను వెళ్ళి కోర్టులో సిఐడి న్యాయ సలహాలు ఇచ్చేవాడు సిఐడికి. అందుకని 48 లక్షలు సిఐడి ఇతనికి ఇచ్చింది అనేది ఇప్పుడు రఘురామకృష్ణరాజు చెప్తున్నాడు. సో దీన్ని 48 లక్షలు ఎందుకు ఇచ్చింది, సో ఇది అక్రమం, అవినీతి జరిగింది, దీని మీద ఈ ప్రభుత్వం చర్య తీసుకోలేదు కాబట్టి నేను ఏసీబీకి లెటర్ రాస్తానని అంటున్నాడు. ఇది ఒక రకంగా చంద్రబాబు మీద ప్రెజర్ చేయడమే. చంద్రబాబు ఇప్పుడు ఏసీబీకి ఒక డిప్యూటీ స్పీకర్ ఏసీబీకి లెటర్ రాస్తే ఏసీబీ రియాక్ట్ అవ్వాలి. అప్పుడు చంద్రబాబు ఇరుకును పడతాడు. చంద్రబాబు ఇదేంటంటే తన పగ, తన ప్రతీకారం, లోకేష్ ప్రతీకారం, పవన్ కళ్యాణ్ ప్రతీకారం, ఈ 3 ప్రతీకారాలు చంద్రబాబు తీర్చుకోవాలి. దాని తర్వాతే వేరేవాడి ప్రతీకారం. రఘురామకృష్ణరాజు రివెంజ్ని చంద్రబాబు తన రివెంజ్గా ఫీల్ అయ్యి చంద్రబాబు చేయాలనేది రఘురామకృష్ణరాజు కోరిక. చంద్రబాబుకి ఎందుకు ఉంటుంది అది?